పార్వతి, పార్వతి, నా ఫైల్ ఎక్కడ పెట్టావు? నిన్నే పార్వతి, బావ ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడుగుతున్నారు. వెళ్ళి చూడు. అట్టగేసినమ్మగారు, పార్వతికి ఏ ఫైల్ ఎక్కడుందో బాగా తెలుసనుకుంటా. ఈ ఇంట్లో ఏ సామాన్ ఎక్కడుందో మాకన్నా బాగా తనకే తెలుసు. అంతేలే, పని మనిషి కదా. పార్వతి, చెక్కు బుక్కులు ఎక్కడున్నాయో కూడా పార్వతికి తెలుసు. పెదబాబు దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమన్నా పెట్టేస్తాడు. దీనికంత పవరుంది. ఏం చేస్తున్నావు? ఎదుగుతున్న పార్వతి కిందికి రావాలంటే జారాలి. కొంచెం ఓపిక పట్టు. ఏం చేస్తున్నావా ఆంటీ? కొంచెం ఓపిక పట్టు. రా పార్వతి. ఏమైంది పార్వతి? ఎందుకలా ఉన్నావు? బాధపడితే ఏమీ చేయలేం. దేవుడి ఆశీర్వాదం మనకుందని ధైర్యంగా అడుగు వేయాలి. చుట్టూ జరుగుతున్న సొత్తా ఉంటే భయం వేస్తుంది పెద్దబాబు గారు. మీతో కలిసి పూజ చేయలేను. అమ్మవారు ప్రసాదంగా ఇచ్చిన వడిబియ్యాన్ని కూడా ఉండలేని పరిస్థితి. దేవుడి ఆశీర్వాదం మనకుందనుకున్నాక ఆయన దయ కూడా ఉంటుంది పార్వతి. నీతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను. అదెట్టా సాధ్యం పెద్దబాబు గారు? మోసం చేసి ఈ ఇంటి పెద్ద కోడలుగా అడుగుపెట్టిన చంద్రముఖి అంత ముండిగా ఉంటే నా గుండెల్లో ఉన్న నువ్వెంత ధైర్యంగా ఉండాలి? బాధపడకుండా ఎవ్వరికి అనుమానం రాకుండా నడుచు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.